అపోస్తలుడైన పౌలు ఈ సభల గురించి ప్రార్థించినప్పుడు ఒక వర్తమానాన్ని దేవుడు ఇచ్చారు. ఇవి మీకు దీవెనకరంగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1-2 వాక్యాలు చదవటానికి మీ మనస్సుల్ని సిద్ధం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కేంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫిబే. ఆమెన్. గట్టిగా చెప్పండి ఆమెన్. ఈరోజు మన వర్తమానం ఫిబే అనండి. కొంచెం కష్టంగా ఉందా? ఇంకొకసారి చెప్పండి ఫిబే. ఓకే. బ్రాకెట్లో సంఘ పరిచారకురాలు. ఈమె జీవితం ఒక అద్భుతమైన పాఠం. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు సంఘములో దేవుని బిడ్డలు ఎలా ఉండాలో, సంఘము ఆశీర్వదించబడటానికి సంఘములో ఉన్న బిడ్డలు ఏ స్థాయిలో ఉండాలో వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని మనకు ఒక చక్కని పాఠంగా చెప్తూ ఉన్నాడు. ఈ 16వ అధ్యాయం యొక్క స్పెషల్ ఏమిటంటే విఐపి లిస్టు. ఇంచుమించు పౌలుతో పాటు పరిచర్య చేసిన వాళ్ళందరి పేర్లు కూడా ఈ రోమపత్రిక 16వ అధ్యాయంలో ఇంక్లూడ్ చేస్తున్నాడు. ఏ ఒక్కరిని కూడా మర్చిపోలేదు పౌలు. ప్రతి ఒక్కరి పేరు, ఎవరైతే తన పరిచర్యలో పరిచారకులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకుని వాళ్ళు చేసిన పరిచర్యకి ఒక్కొక్కరికి థ్యాంక్స్ చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ, వందనాలు చెప్తూ ఆయన ఆ మాటలు వర్ణించుకుంటూ వచ్చాడు. పర్టికులర్గా ఈ 16వ అధ్యాయంలో కొంతమంది పేర్లు ఉన్నాయి. విచిత్రంగా ఉంటుంది. ఆ పేర్లు చదువుతూ ఉంటుంటే అకుల్లా, ప్రిస్కిల్లా అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫ్యామిలీ, కుటుంబం, వాళ్ళిద్దరు భార్యాభర్తలు. పౌలు పరిచర్యలో వాళ్ళు ఎంత అద్భుతంగా పరిచర్య చేశారంటే సేవ కొరకు, సేవకుడు కోసం తమ ప్రాణాలైన ఇవ్వటానికి వాళ్ళు తెగించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. అంత అద్భుతంగా వాళ్ళు పరిచర్య చేశారు. ఇంకా మన వాక్యాన్ని, ఆ అధ్యాయంలో ఉన్న భక్తుల యొక్క జీవితాన్ని చూస్తే మరియా అనే ఒక సహోదరు ఉంది. ఆమె బహుగా ప్రయాసపడినట్లుగా ఈ అధ్యాయంలో ఆమె గురించి మెన్షన్ చేసి మాట్లాడతాడు. ఇంకొక సహోదరుడు ఉన్నాడు, ఆయన పేరు స్టాకు. చెప్పండి ఒకసారి. స్టాక్. అప్పుడప్పుడు మనం అంటాం కదా, స్టాకు రాలేదండి బాబు, ఆయన పేరే స్టాకు. ఈ వ్యక్తి కూడా పౌలు పరిచర్యలో అద్భుతంగా పరిచర్య చేశాడు. అద్భుతమైన దేవుని పనిముట్టుగా వాడబడ్డాడు. ఈ విధంగా మనం చదువుకుంటూ వెళితే చాలామంది పేర్లు ఉన్నాయి. అందులో మరొక సహోదరు ఉంది, ఆమె పేరు పెర్సిసు. ఈమె కూడా అద్భుతంగా పరిచర్య చేసింది. ఒక మాటలో చెప్పాలంటే కేంక్రియా అనేది ఒక ప్రాంతం, ఒక పట్టణం. ఆ ప్రాంతం నుంచి రోమా సంఘానికి ఈమె వస్తూ ఉండేది. చాలా దూరం అయినా దేవుని మందిరానికి, దేవుని సంఘం మీద ఆమెకున్న ప్రేమ అనురాగాలను బట్టి ఖచ్చితంగా రోమా పట్టణం నుండి ఆమె కేంక్రియ ప్రాంతం నుంచి రోమా పట్టణంలో ఉన్న సంఘానికి ఆమె వస్తా పరిచర్య చేస్తూ ఉండేది. ప్రత్యేకంగా ఇంతమంది ఈ విఐపి లిస్ట్లో, ఈ రోమపత్రిక 16వ అధ్యాయంలో ఇంతమంది పేర్లు ఆయన గుర్తుపెట్టుకుని వీళ్ళందరికీ వందనాలు చెప్పండి, వందనాలు చెప్పండి అని ఆయన తన ప్రేమను వ్యక్తపరుస్తూ పర్టికులర్గా ఈ పేజీలోనే, లేకపోతే ఈ అధ్యాయంలోనే మొట్టమొదటిగా మెన్షన్ చేసిన పేరు ఏదైనా ఉందంటే ఆమె పేరు ఫీబే. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీరు అడగవచ్చు కదా, ఇంతమందిలో ఫస్ట్ పేరు ఆయన గుర్తుపెట్టుకుని మొట్టమొదట ఎందుకు ఉంచాడు? ఇదొక ఆలోచన కదా. ఇప్పుడు అందరూ పరిచర్య చేసిన వాళ్ళు ఉంటారు. పర్టికులర్గా ఈమెను గురించి ఆయన మెన్షన్ చేస్తూ ఫస్ట్ ఆ పేజీలోనే మొట్టమొదటి పేరుగా ఈమె పేరు మెన్షన్ చేశాడు. అంటే పౌలు ద్వారా ఎంత గుర్తింపు పొందిందో ఒకసారి చూడండి. నా ఆశ మనం దేవుని ద్వారా గుర్తింపు పొందాలి, దైవజనుల ద్వారా కూడా గుర్తింపు పొందాలి. యేసు నామములో అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. పౌలు పరిచర్యలో వాళ్ళ బంధువులు కూడా పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారు. ఆంద్రోని, యునియా, వీళ్ళందరూ కూడా వాళ్ళ బంధువులుగా ఉండి కూడా పరిచర్య చేశారు.
వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రత్యేకంగా ఫస్ట్ పేరు ఫిబేని మెన్షన్ చేశాడు. మన చర్చిలో ఫీబే అనే పేరు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఆశ మీ జీవితం ఈ విధంగా కనబడునుగాక. ఒకవేళ దేవుని బిడ్డలు కూడా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఫీబే లాంటి వ్యక్తులుగా మనం ఉండగలిగితే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. ఏమాత్రం సందేహం లేదు. నా ఆశ సంఘములో దేవుడు నిన్ను ఒక పాత్రగా నియమించాడంటే, యేసు రక్తం ద్వారా నిన్ను కొన్నాడు కన్నాడు అంటే దేవుని బిడ్డగా నీ ఆత్మీయ జీవితం ఈ సంఘ పరిచర్యకు నీ వంతుగా నువ్వు చేయవలసిన కొన్ని పరిచర్యలు ఉన్నాయి. ఆ విధమైన స్థితిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చప్పట్ల కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దామా? ఒక మనస్ఫూర్తిగా మనం ఆలోచిస్తే మన మందిరంలో పరిచయం చేసే బిడ్డలు చాలామంది ఉన్నారు. విశ్వాసులుగా ఉంటారు, కొంతమంది పాటలు పాడే బిడ్డలుగా కొంతమంది ఉంటారు, పరిచారకులుగా కొంతమంది ఉంటారు, సహకారులుగా కొంతమంది ఉంటారు. ఏదేమైనప్పటికీ వారికి తోచినట్లుగా ఏదో విధంగా దేవుని పనిలో ఇన్వాల్వ్ అయి ఉండాలన్నదే దేవుని సంకల్పం. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆయన మనలో ఉన్న ప్రాణం ఆయనది కాబట్టి ఆయన కొరకు ఎంతో కొంత 24 గంటల సమయం దేవుడు మనకి ఇచ్చినప్పుడు 22 గంటలు మీ కొరకు మీ కుటుంబం కొరకు ఉపయోగించుకున్న 24 గంటలో 10% కనీసం 2 గంటలు దేవుని పని కొరకు మనం ఉపయోగించగలిగితే, 2.5 గంటలు దేవుని పని కొరకు సమయాన్ని మన రోజులో కేటాయించగలిగితే మన జీవితం నిజంగా ధన్యకరంగా మారుతుంది. యేసయ్య అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. లోకంలో జరుగుతున్న వాటి కొరకు ప్రజలు ఎన్నో తహతహలాడే వాళ్ళు ఉన్నారు. లోకంలో పేరు కోసం, లోకంలో గుర్తింపు కోసం, వేటి కొరకు ఎంతో ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని కొరకు ఏదైనా చేయాలంటే చాలా తక్కువ మంది బిడ్డలు ఉంటారు. నా ఆశ లోకంలో ఏది చేసుకున్నా దానివల్ల మనకేమీ ప్రతిఫలం రాదు. ఒకవేళ నీ బంధువులకి ఏది చేసినా ఒకవేళ వాళ్ళు గుర్తుపెట్టుకోవచ్చు, గుర్తుపెట్టుకోకపోవచ్చు. నీ స్నేహితులకు నువ్వు ఏది చేసినా వాళ్ళు గుర్తించవచ్చు, మర్చిపోవచ్చు. కానీ దేవుని కొరకు నువ్వు చేసినది ఏది వృధా కాదు. నా ఆశ దేవుడు చూసి అతడు చేసిన దానికి నేను ప్రతిఫలం ఇస్తాను, ఆమె చేసిన దానికి నేను ప్రతిఫలం ఇస్తాను, గొప్ప బహుమానం ఇస్తానని దేవుడు చెప్పాడు. కనుక ప్రభువునందు ఏ ప్రయాస కూడా వ్యర్థం కాదు. దేవుని సేవకుడిగా నా ప్రార్థన, ఫిబే లాంటి సంఘములో పరిచారకులుగా మనం నిలిచి ఉంటే దేవుని ద్వారా వచ్చే ఆ గుర్తింపు, దేవుని ద్వారా వచ్చే ఆ ఘనత, దేవుని ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదం యేసు నామములో ప్రభు మనకి దయచేయునుగాక. చప్పలు కొడుతుండగానే దేవుని సన్నిధిని అనుభవిస్తూ బిగ్గరగా స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. నేను ఆశిస్తాను మన సంఘంలో దేవుడు మనకిచ్చిన ఈ మెయిన్ చర్చ్లో, బ్రాంచ్ చర్చెస్లో కూడా పరిచారకులుగా ఉన్న వాళ్ళలో ఫస్ట్ పేరు ఎవరికి ఇస్తాడు దేవుడు? మీ మనసు గుండె మీద చేసుకుని, ఎంతమంది విశ్వాసులు ఉన్నాం కదా, ఎంతమందిలో పరిచర్య చేసేవాళ్ళ లిస్టులో మొట్టమొదటి పేరు ఎవరికి ఇస్తారంటారు? ఏమోనండి, మాకేం తెలియదండి. ఒక్కసారి మీరు మనసు పెట్టుకోండి. నాకు తెలిసి డేవిడ్ అయ్య గారికి ఆ ఘనత. ఆమె నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఒక కాలు ఇబ్బందిగా ఉండి కూడా మొన్న ఇక్కడ అందరూ పరిచయం చేస్తుంటే నేను మంచినీళ్ళు తాగుదామని కిచెన్లోకి వెళ్ళాను. టీ పెట్టేస్తున్నాడు. ఓ పక్కన కాలు ఇబ్బందికరంగా ఉంది. నాకు అనిపించింది, ఎంతమందిలో ఈయనకి ఓ కాలు బాగోకపోయినా పరిచర్య చేయాలనే భావన ఎలా వచ్చింది? ఆ అయ్యగారు, ఆ దీవెన, ఆ ఆశీర్వాదం మీకే. నెక్స్ట్ లైన్లో మనం ఉండొచ్చేమో కానీ ఫస్ట్ లైన్లో ఆయనకే. ఆ వయసులో కూడా పరిచర్య చేయాలి. నిజంగా అది నాకు భలే అనిపించింది, నా మనసుకు అనిపించింది కాబట్టి చెప్తున్నా. దైవజనుడిగా నేను అభినందిస్తూ వారిని తండ్రిగా గౌరవిస్తూ ఉన్నాను. ఆ దీవెనలు వారి కుటుంబానికి, వారి పిల్లలకి తరతరాలు నిలిచి ఉండునుగాక.
మనందరికీ కూడా ఈ దీవెనలు కావాలి. పరిచర్య చేసిన వాళ్ళ దీవెనలు ఎన్నో విధాలుగా ఉన్నాయి. సంఘంలో ప్రస్తుత కాలం మనం చూస్తూ ఉంటుంటే సంఘ పరిచారకులు చాలా తక్కువ మంది కనపడతా ఉంటారు. నేనంటాను, పౌలు గారు వారిని విఐపి లిస్టులో పెట్టాడు. కొంతమంది పరిచర్య అంటే మీరు ఎప్పుడు చీఫ్గా చూడకండి. అది దేవుని చేత ఎంతో గొప్ప ఎన్నికలో ఉన్నవారికి ఆ ఘనత వస్తుంది. అందరూ తమ సొంత పనులు చేసుకుంటారు, కానీ దేవుని పని చేయటం అనేది అది గొప్ప భాగ్యంగా మీరు ఎంచుకోండి. ఈ విఐపి లిస్టులో మీ పేరు కూడా కనబడును గాక, జీవ గ్రంథంలో మీ పేరు కూడా కనబడును గాక. ప్రభు మీకు సహాయము చేయను గాక. రైట్, వాక్యంలోకి వెళుతాను. ఫిబే పేరు ఎందుకు ఈ పరిచారకుల లిస్టులో రాయబడింది? ఇంకా చెప్పుకోవాలంటే ఫిబేలో ఉన్న గుణలక్షణాలు ఏంటి అనే ఆలోచన కలిగి మీరు దేవుని వాక్యాన్ని వినగలిగితే ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను. మొట్టమొదటి మాట, ఫిబే అనే మాటకు అర్థం కాంతి లేదా ప్రకాశమానమైనది. ప్రకాశమానమైనది, ప్రకాశమైనది. ఫిబే అనే మాటకు అర్థం ప్రకాశమానం, ప్రకాశమానమైనది. చదువుదాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుదాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మీకు ఎంత బలం ఉంటే అంత గట్టిగా చప్పలు కొడతారా? గుడ్. మొదటి మాట, ఫిబే అనే మాటకు అర్థం ప్రకాశమానం, ప్రకాశమైనది. ఇదిగో యోబు భక్తుడు అంటాడు, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అత్యధికంగా ప్రకాశిస్తుంది. నా ఆశ ఈ సంఘంలో కూర్చుని దేవుని మాటలు వింటున్న మీ అందరి బ్రతుకులు, మీ అందరి జీవితాలు యేసు నామములో ప్రకాశించునుగాక. మీ పేరు ప్రకాశింపచేయునుగాక. మీ జీవితం ప్రకాశమానంగా మారునుగాక. యోబు భక్తుడు అంటాడు, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అత్యధికంగా ప్రకాశిస్తుంది. వాస్తవంగా మధ్యాహ్న కాలం, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి సూర్యుడిని చూడటానికి మనం వెళితే చూడలేం. ఎందుకంటే నిలువుగా ఆ కిరణాలు మన మీద పడతాయి కనుక సూర్యుని డైరెక్ట్గా 12 గంటల సమయంలో ఎక్కువసేపు చూడలేం. ఆ వెలుగు, ఆ కిరణాలు ఎలా ఉంటాయో అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అత్యధికంగా ప్రకాశించబడుతుంది. అలాంటి ప్రకాశమానవంతమైన జీవితాన్ని దేవుడు ఈ ఉదయకాలం మీకు అనుగ్రహించునుగాక. సంఘంలో నీ స్థితి ఎలా ఉండాలంటే ప్రకాశించే ఒక ఫీబే లాగుండి ఉండాలి. ప్రకాశం అంటే కాంతివంతమైన జీవితం. చాలామంది జీవితాలు మనం చూస్తూ ఉంటుంటే అప్పుడప్పుడు ఆదివారమే ప్రకాశించి ఆదివారమే వెలిగి మిగిలిన రోజులన్నీ కూడా ఆరిపోయే జీవితాలుగా మనం ఉండకూడదు. కానీ దేవుడు మీ నుంచి కోరుకుంటుంది ఏమిటంటే ఖచ్చితంగా మీ ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు ప్రకాశించే జ్యోతులుగా మీరు కనబడుదురుగాక. మండుచు ప్రకాశించే దీపాలుగా మార్చబడుదురుగాక. ఒక దైవజనుడిగా మీ నుంచి నేను కోరుకుంటుంది ఏమిటంటే సంఘములో నీ పాత్ర ఏమిటంటే ప్రకాశించే ఒక దివిటీలాగా నువ్వు కనబడాలి. ఆరిపోతున్న జీవితం ఏ ఒక్కరికి కూడా ఉండకూడదు. మిల్క్ మరలా వెలిగి మరలా ఆ స్థితి కూడా ఉండకూడదు. ఎప్పుడు నీ జీవితం ప్రకాశించే జీవితంగా కనబడాలి. దేవుడు అది నీ నుంచి ఆశపడుతున్నాడు. నీ బ్రతుకు ప్రకాశించాలని ఆయన కోరుకుంటున్నాడు. వాస్తవంగా దేవుని వాక్యం చదువుకుంటూ వెళితే దేవుని లేఖనాలు ఏమని చెప్తున్నాయంటే బైబిల్లో భక్తుల జీవితాలు ప్రకాశించే విధానాన్ని దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు. మోషే జీవితాన్ని మనం చూస్తే ఆయన ముఖాన్ని చూడలేకపోయారంట. ఎందుకనంటే కొండ మీద 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు.
కింద అహరోను ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఆయన ముఖాన్ని చూడలేకపోయారంట వారు. కారణం ఏమిటంటే ఆయన ఉపవాస ప్రార్థన ఆయన్ని ప్రకాశింపచేసింది. ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థించే వాళ్ళ జీవితాలు ప్రకాశిస్తాయండి. యేసయ్య ఎత్తైన కొండ మీదకి 3 శిష్యులను తీసుకుని వెళ్ళాడు. రూపాంతర మహిమను చూపించాడు. ఆ మహిమ చూడలేక శిష్యులు బోర్ల పడిపోయారు. వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది. ఇందులో మీకు ప్రకాశించుట అనే దాంట్లో A-B 2 మాటలు మీకు చెప్తాను. ప్రార్థన ద్వారా ప్రకాశించుతాం, ప్రార్థన ద్వారా ప్రకాశిస్తాం. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చూడగలిగితే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చూడగలిగితే, ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది. చాలు. ఎందుకు అంటే ఆ ఎత్తైన కొండ మీద ప్రార్థన అనుభవం అది. నా ఆశ సంఘములో ప్రార్థించే బిడ్డలు కావాలి. ఒక సంఘము క్షేమాభివృద్ధి ఎప్పుడు చెందుతుందంటే ప్రార్థించే వాళ్ళు సంఘానికి ఎంత ఎక్కువ మంది ఉంటే అంత అద్భుతమైన పరిచర్య జరుగుతుందండి. సంఘములో ప్రార్థించే వాళ్ళు కావాలి. యేసయ్య ఎత్తైన కొండ మీదకి 12 మంది శిష్యులు ఉన్నారు. అందరినీ తీసుకెళ్ళలేదు, 3 పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళ 3 తీసుకుని వెళ్ళి రూపాంతర మహిమను చూపించాడు. ఆ మహిమ ఎదుటి వాళ్ళు నిలబడలేకపోయారు. ప్రభు అంటారు, ఒక్క గడి అయినా మీరు నాతో పాటు మేలుకుని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అక్కడే మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నారు. వారు ఆ మహిమ ఎదుట బోర్ల పడలేదు. కారణం ఏమిటంటే మోషేకి 40 రాత్రింబగళ్ళు కొండ ప్రార్థన అనుభవం ఉంది, ఉపవాస ప్రార్థన అనుభవం ఉన్నది. ఏలియా కూడా ప్రార్థన అనుభవం ఉన్నది. కర్మేలు పర్వతం దగ్గర తల తీసుకెళ్ళి మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని ప్రసవ వేదంతో ప్రార్థించాడు. అందుకనే వాళ్ళు ఆ మహిమ ఎదుట నిలబడ్డారు. జరగబోయే వీటన్నిటిని తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట మనం నిలబడడానికి శక్తి గలవారగినట్లుగా మారటం కొరకే ప్రార్థించే బిడలు సంఘములో లేపబడుదురుగాక. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పుడే ఈ సేవ, అప్పుడే మీ కుటుంబం మరింతగా ప్రకాశించునుగాక, నీ జీవితం ప్రకాశించునుగాక. బాప్తిస్మిచ్చే యోహాను గురించి చెప్పారు కదా, అతడు మండుచు ప్రకాశించే దీపంగా ఉన్నాడు. ఈ అనుభవం సంఘమంతటికి ప్రభు దయచేయునుగాక. బి, అనేకుల్ని దేవుని వైపుకు త్రిప్పాలి. అప్పుడు మనం ప్రకాశిస్తామండి. అనేకుల్ని, ఒక్కరిని కాదు, అనేకుల్ని దేవుని వైపుకు త్రిప్పాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల్ని పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్న ఎవరు అనేకుల్ని దేవుని వైపుకు త్రిప్పుతారో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు. కొట్టండి చప్పట్లు, ప్రభుకి మహిమ వచ్చినట్లు. ఈ బుద్ధిమంతులైతే ఎవరు అనేకుల్ని ప్రభు వైపు త్రిపుతారో వాళ్ళు నక్షత్రంలాగా ప్రకాశిస్తారు. నా ఆశ మీ ద్వారా కొన్ని కుటుంబాలు రక్షించబడాలి, మీ ద్వారా కొన్ని ప్రాంతాలు వెలిగించబడాలి. ఒక సేవకులుగా మా ద్వారా కొన్ని కుటుంబాలు దేవుడు ఎలా వెలిగించాడో మీ ద్వారా కూడా దేవుడు వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. అనేకుల్ని త్రిప్పాలి. మీ గురించి దేవుడు పెట్టే పేరేంటో తెలుసా? మీరు నక్షత్రాలు. ఆమేనండి. ఎస్తేర్ అని పేరు ఎవరైనా పెట్టుకుంటే ఎస్తేర్ అంటే నక్షత్రం. మనల్ని అందరినీ దేవుడు ఒక నక్షత్రాలాగా చేశాడు. నక్షత్రం యొక్క స్పెషల్ ఏమిటంటే సూర్యుడు ఉదయకాలమే వెలుగు, చంద్రుడు రాత్రే వెలుగు, కానీ నక్షత్రం నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుంది. ఆమేనండి. నా ఆశ మీ ఆత్మీయ జీవితాల్ని ఒక నక్షత్రంలాగా దేవుడు ప్రకాశింపచేయునుగాక. కొంతమంది వాళ్ళ గురించి వారు ఏమనుకుంటారంటే, నా వల్ల కాదు, నాకు చేతనవ్వదు,
నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, అందరూ బాగున్నారు, నేనేంటి ఇలాగ అయిపోయింది. కొన్నిసార్లు చాలామంది వాళ్ళే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు నీకు ఇచ్చే పేరేంటో తెలుసా? నువ్వు నక్షత్రం. నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకోవద్దు. మరికొంతమంది ఎలా ఉంటారంటే ఇతరులను చూసి వాళ్ళ లైఫ్ బాగుంది, నాకేంటి ఇలాంటి లైఫ్ ఇచ్చాడు దేవుడు, వాళ్ళ ఫ్యూచర్ బాగుంది, నాకేంటి ఇలాగని కొంతమందిని చూసి వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి నిరుత్సాహంతో నిరాశలో ఉండిపోతూ ఉంటారు. దేవుడు నీకు పెడుతున్న పేరేంటో తెలుసా? నువ్వు నక్షత్రం. నక్షత్రం ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. ఒకసారి అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా ముఖం చూస్తే ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఓకే, మీరు కొంచెం ఈ మనసు పెడితే ఈ ఉదాహరణ మీకు అర్థమవుతే చాలు. ఒక ఏనుగు ఇలా అనుకుంటుందంట, నా బ్రతుకేంటి ఇలాగ అయిపోయింది, ఇంతలా ఉన్నానేంటి. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమంది వాళ్ళు అలా ఫీల్ అయిపోతూ ఉంటారు, ఏంటి నా బాడీ ఏంటి జాడీలా ఉందనుకుంటారు అన్నమాట. వాళ్ళు ఇంతలా ఉన్నానేంటి, ఇంతలా ఉన్నాను అనుకుంటుందంట ఏనుగు. ఇలా అనుకుంటూ ఇలా ఫీల్ అయిపోతూ తనలో తాను బాధపడుతూ ఏడుస్తూ నడుచుకుంటూ వస్తుందంట. నడుచుకుంటూ వస్తూ ఉంటుంటే ఈ లోపల తగునా అని అనుకుని దోమ ఒకటి వచ్చిందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. దోమ వచ్చి ఇలా తిరిగేస్తుందంట. తిరుగుతున్నప్పుడు ఏనుగంటుందంట, నీ ముక్కు చాలా సూదిగా ఉంటుంది, డాక్టర్లు అసలు ఇంజెక్షన్ చేస్తుంటే నువ్వు వాళ్ళకే ఇంజెక్షన్ చేస్తున్నావు, నీ లైఫ్ చాలా బాగుంది, అన్ని చోట్లకి తిరుగుతున్నావు, నేను నా పరిస్థితి నా బాడీ ఇంత వేవిగా ఉందని బాధపడిపోతుందంట ఏనుగు. ఆ తర్వాత వెంటనే చీమ దగ్గరికి వచ్చి కూడా ఏనుగు అంటదట, నువ్వా అక్కోళ్ళు ఎవరికి అందకుండా పంచదార డబ్బా ఎక్కడో పెడుతున్నారు, స్తోత్రం చెప్పండి, అక్కడ కూడా నువ్వు ఎక్కేసి మొత్తం పంచదార అంతా ఖాళీ చేస్తున్నావు, నీ పనే బాగుంది, నా లైఫ్ ఉంది, ఏంటో ఎక్కడికి వెళ్ళని ఏం చేయలేని బాధపడిపోతుందంట. ఆ తర్వాత స్తోత్రం చెప్పండి ఒకసారి. నువ్వా కొత్త ఆహారం అక్కడ వండి పెట్టినా ఏగకుండే కృప చెప్పండి. దేని మీద ఇంక అక్కడ బిర్యానీ, మటన్ బిర్యానీ చేసినా, దమ్ బిర్యానీ చేసినా మొట్టమొదటి టేస్ట్ చేసేది ఎవరు? నీ పనే బెటరు, ఎక్కడికి వెళ్ళిపోతావు, అన్ని ఆహారాలు టేస్ట్ చేస్తూ ఉంటుంది, నా లైఫ్ ఉంది ఎక్కడికి వెళ్ళలేని, బరువు అయిపోయింది, ఏంటో అని ఏడుస్తుందంట. ఇవన్నీ చూస్తూ పావురం గమనించి పావురం ఇలా చెప్తుందంటే ఏనుగుతో, ఏనుగా నువ్వేమీ అడక్కర్లేదు, నీ బలం ఎంతో తెలుసా, నువ్వు ఆ తొండం తీసుకుని చెట్టుని ఇలా అన్నావు అనుకోండి, ఆ చెట్టు వేళ్ళుతో కూడా మొత్తం పెళ్ళగించబడుతుంది. చప్పలు కొడతారు ఒకసారి యేసయ్యకి మహిమ వచ్చినట్లుగా. నేను ఆశించేది ఏమిటంటే చాలామంది వాళ్ళే తక్కువ అంచనా వేసుకుంటున్నారు. మీ పక్కోళ్ళకి షేక్ అండ్ ఇచ్చిన చెప్పండి, నువ్వు తక్కువ కాదనండి, నువ్వు చాలా బలవంతుడు అని చెప్పండి, నువ్వు ఒక నక్షత్రంలాగా ప్రకాశించాలని చెప్పండి. కొట్టండి చప్పలు, యేసయ్యకి మహిమ వచ్చినట్లుగా. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. నాకేంటి ఏమీ చేయలేకపోతున్నాను, ఏంటో నా వల్ల కాలేదు, ఏంటో అందరూ బాగున్నారు, అసలు మీరు అలా అనుకోవద్దు. దేవుడు ఎంత చెట్టుకి అంతే గాలి. ఆమె చెప్పండి. ఎవరికి ఏ సామర్థ్యం ఇవ్వాలో అంతే ఇస్తాడు దేవుడు. ఇప్పుడు ఒకడికేమో 5 తలాంతులు, ఒకడికేమో 2, ఒకడికొకటి ఏంటంటే వాళ్ళ సామర్థ్యం కొలదే ఇచ్చాడు. నీకు కూడా దేవుడు సామర్థ్యం ఇచ్చాడు. నువ్వు 10 మందిని దేవుని దగ్గర నడిపించగలిగితే చాలు. ఎవరు అనేకులు దేవుని వైపు త్రిప్పుతారో ఆ స్పిరిట్ సంఘంలో పనిచేయాలి. నాకెందుకులే, నేను రక్షించబడ్డాను కదా, మా అమ్మ రక్షించబడ్డది కదా, మా నాన్న రక్షించబడ్డారు కదా, మా పిల్లలు, మా కుటుంబం చాలా అనుకోకూడదు. అనేకులకి రక్షించాలనే ఆ భారం ఎవరిలోకి వస్తుందో వాళ్ళు నిజంగా సంఘంలో ఫిబేలా ఉంటారండి. మరి మీ వీధిని గురించి ఆ ప్రజల రక్తాపరాధం మీ మీద ఉండకుండా మీరు మొరపెట్టాలి. వారి గురించి దేవుడికి లెక్క చెప్పాలి. ప్రభు ఇలా అంటాడు కదా, అగ్నిలోంచి లాగునట్లు కొందరినైనా రక్షించండి. ఇప్పుడు అందరినీ మనం రక్షించలేము. మన బాధ్యత ఏంటంటే
కొందరినైనా ఒక నోటి మాటే కదండి, సభలు జరుగుతున్నాయి, వచ్చి పాలు పంపులు పొందండి, ఆ మాట నువ్వు చెప్తే చాలు. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది, నీకు వాట్సాప్లో స్టేటస్ పెట్టే అవకాశం ఉంటే అలాగా వారికి పంపించి, లేకపోతే ఒక ఫోన్ కాల్ చేసి ఏ విధంగా అయినా నువ్వు చేయొచ్చు. అలా చేస్తే ఎందుకు ఈ ప్రయాస అంటే నువ్వు ప్రకాశిస్తావు. దేవుడు నీ నుంచి కోరుకుంటుంది ఏమిటంటే, ఒక్క ఆత్మ రక్షిస్తే ఒక్క ఆత్మ విలువ చాలా గొప్పది. ఒక్క పాపి మార్పు చెందితే పరలోకంలో గొప్ప ఆనందం అండి. యేసయ్య మీకు అలాంటి కృపను అనుగ్రహించునుగాక. ఈ సభలకి మీరు ప్రకాశించే జీవితం దేవుడు అనుగ్రహించునుగాక. అనేక ఆత్మల దేవుని వైపు త్రిప్పుదురుగాక. గుడ్. రెండో మాటలోకి వచ్చేద్దాం. సెకండ్ వన్, ఫీబేలో ఉన్న రెండవ లక్షణం. ఒకటి, ప్రకాశించుచున్నది, ప్రకాశమానమైనది. రెండు, రోమపత్రిక 16వ అధ్యాయం మొట్టమొదటి వచనాన్ని మనం చదివితే ఆమెను గురించి రాయబడిన శ్రేష్టమైన మాట, కేంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే. చాలు. రెండవది, సంఘ పరిచారకురాలు అనండి. మీ స్వరం వినబడాలి, గట్టిగా గట్టిగా చెప్పండి ఒకసారి. సంఘ పరిచారకురాలు. నేను ఆశిస్తాను మన సంఘంలో మన పాత్ర ఏమిటంటే తెలుసా, పరిచర్య చేసేది ఒక గొప్ప విలువైన పాత్ర. సంఘంలో విశ్వాసులు ఉంటారు, పాటలు పాడే వాళ్ళు ఉంటారు, ఇంకా చెప్పుకోవాలంటే మన సంఘాలు అలాంటి వాళ్ళు ఉండరు. కానీ లోకంలో మనం చూస్తుంటే పెత్తనాలు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, పరిచర్య చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దేవుడు నీ నుంచి కోరుకుంటుంది ఏంటంటే, సంఘములో ఫీబే ఏం చేసిందంటే పరిచారకురాలుగా ఉంది, పరిచారకురాలుగా ఉన్నది. సంఘానికి ఒక మంచి పరిచారకురాలుగా ఉంది. నా ప్రార్థన, మీ అందరిని దేవుడు పరిచారకులుగా మార్చునుగాక. సంఘములో మీరు పరిచారకులుగా నిలిచి ఉందురుగాక. అందరూ తమ సొంత పనులు చూసుకుంటున్న ఈ రోజుల్లో క్షణం తీరుకు లేదు, దంపుడు ఆదాయం లేదు, అంత బిజీ మీరు. ఈ చివరి దినాల్లో ప్రభు కోరుకుంటుంది ఏమిటంటే, సంఘానికి మీరు పరిచారకులుగా మారాలి. అలాంటి దీవెన యేసు నామములో మీకు ఇచ్చునుగాక. ఆ పరిచర్య కూడా ఎలా ఉండాలంటే, శక్తి లోపం ఉండకూడదు. పరిచర్య చేసే ఆ అనుభవాన్ని గురించి మాట్లాడతారు. ఆ పని కొరకు మీరు ప్రత్యేకించబడాలి. ఆ పనిలో మీరు ఒక నైపుణ్యతను సంపాదించాలి. మీరు అడగవచ్చు, అన్నయ్య ఎందుకయ్యా ఈ పరిచర్య? సంఘములో మేమెందుకు పరిచర్య చేయాలి? మాకే ఎన్నో పనులు, ఎన్నో బాధ్యతలు ఉండగా మరలా మేము దేవుని ఇంటిలో, దేవుని సంఘంలో పరిచారకులుగా ఎందుకు ఉండాలయ్యా అని మీరు అడిగితే, ఒక్క వాక్యం చదివిస్తాను చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వాక్యం. మీలో అందరికంటే గొప్పవాడు, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవాలని. మీకు పరిచారకుడై ఉండాలి. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు. చాలండి. సందర్భాన్ని మనం చూస్తే, మీలో అందరికంటే గొప్పవాడు అవ్వాలనుకుంటే వాడు పరిచారకుడై ఉండాలి. మీ పక్కోళ్ళకి షేక్ అండి, చెప్పండి, నువ్వు గొప్పవాడు అవ్వాలంటే పరిచర్య మర్చిపోవద్దు. ఆమేనని చెప్పండి. గొప్పోళ్ళు ఎవరైనా అవ్వాలంటే వాళ్ళకి పరిచర్యే భాగ్యం. నిజంగా పరిచర్య చేసే వాళ్ళ కుటుంబంలోంచి పుడితే పరిపాలకులు పుడతారండి, లేకపోతే ప్రవక్తలే పుడతారు. ఆమేనని చెప్పండి. పరిచర్య చేసే వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా రెండు ఆప్షన్స్. వాళ్ళు పరిపాలించే పరిపాలకులైనా అవుతారు, లేకపోతే ప్రవక్తలైనా మారిపోతారు. అంత దీవెన దేవుడు దాచిపెట్టాడండి పరిచర్యలో. అందుకని పరిచర్యను మీరు చీఫ్గా చూడకండి, అది గొప్ప భాగ్యంగా మీరు ఎంచుకోండి. నిజంగా గొప్ప భాగ్యమే. ఇంకో మాటలో చెప్పాలంటే, పరిచర్య చేసేవాళ్ళు, అది పాటల పరిచర్య అయినా కావచ్చు, ప్రార్థన పరిచర్య కావచ్చు, వాలంటరీ పరిచర్య కావచ్చు, వంటల దగ్గర పరిచర్య కావచ్చు, ఆటో అనౌన్స్మెంట్ పరిచర్య, ఏదో ఒక పరిచర్య. గుర్తింపు రావాలని నువ్వు ఎప్పుడు ఆశించవద్దు. పరమందున్న దేవుడు నిన్ను గుర్తిస్తే చాలు. ఆయనైతే ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు.
సేవకుడిగా నా ప్రార్థన, పరిచర్య చేసిన వాళ్ళు అందరూ గొప్ప స్థానంలో ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ రెబెకా 10 ఒంటెలకి నీళ్లు పెట్టడం అంటే ఎంత అద్భుతమైన పరిచర్య అండి ఆమె. చాలామంది యవనస్తులు ఇక్కడ ఉన్నారు, వివాహాలు కావాలన్నయ్య గారు, మంచి సంబంధాలు రావాలని ప్రార్థన చేసుకుంటున్నారు కదా, కొంతమంది అడుగుతున్నారు కదా దేవుణ్ణి. రెబెకా 10 ఒంటెలకి పరిచర్య, ఒంటెలకి నీళ్లు పెట్టే పరిచర్య చేసింది ఆమె. ఒక్క ఒంటి కాదు, 10 ఒంటెలకి నీళ్లు పెట్టింది. నిజంగా ఆమెకి ఇచ్చిన భర్త ఎలాంటోడు తెలుసండి? ఇస్సాకు కూడా మంచి పరిచారకుడు. అబ్రహాము ఇంట 318 మంది పనోళ్ళు ఉన్నా వాళ్ళ నాన్న మాత్రం బరువులన్నీ కూడా ఇస్సాకు చేత మోయించాడు. వీళ్ళిద్దరూ పరిచారకులే. ఇంకో మాటలో చెప్పాలంటే, లేఖనాన్ని మనం అధ్యయనం చేస్తే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి 100 అంతల పంట పొంది క్రమక్రమంగా గొప్పోడైపోయాడంట. నా ప్రార్థన, పరిచర్య చేసిన వాళ్ళు గొప్పోళ్ళు అవుతారండి. ఆమెను చెప్పండి ఒకసారి. ఏ సందేహం లేదు. మోషే పరిచారకుడా? మోషే దగ్గర యెహోషువ పరిచర్య చేశాడు. మోషే తర్వాత యెహోషువ ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాడు. ఏలీ దగ్గర సమూయేలు పరిచర్య చేశాడు, ఎంత ఉన్నత స్థానంలో కూర్చున్నాడు. ఏలియా దగ్గర ఎలీషా పరిచర్య చేశాడు, ఎంత 2 అంతల అభిషేకం. పౌలు దగ్గర తిమోతి పరిచర్య చేశాడు. నా ఆశ ఈ చివరి దినాల్లో పరిచర్య చేసి బిడ్డలు లేపబడుదురుగాక. గట్టిగా ఒకసారి ఆమేనని చెప్పండి. మీరు చేస్తున్న పరిచర్యను దేవుడైతే మర్చిపోవటానికి అన్యాయస్తున్న దేవుడు కాదు. ఇప్పటి వరకు ఈ సేవలో ఎన్నో విధాలుగా పరిచర్య చేసిన బిడ్డలు చాలామంది ఉన్నారు. ప్రభువు సంఘంలో మీరు చేసిన పరిచర్యను గుర్తుపెట్టుకుంటున్నాడు. రావాల్సిన ప్రతిఫలాలు మీకు అనుగ్రహించునుగాక. పరిచర్య గురించి ఒక్క మాట చదివిస్తాను చూడండి. దినవృత్తాంతాల 2వ పుస్తకం 29వ అధ్యాయం 11వ వాక్యం చూడండి ఒకసారి. దినవృత్తాంతాల 2వ పుస్తకం 29వ అధ్యాయం 11వ వాక్యం. నా కుమారుడా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుటకు, సన్నిధిలో నిలుచుటకు, పరిచర్య చేటుకు యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు గనుక మీరు అశ్రద్ధగా ఉండకండి. ఆమేన్ చెప్పండి. పరిచర్య గురించి మాట్లాడుతూ, మిమ్మల్ని దేవుడు ధూపం వేయటానికి, సన్నిధిలో నిలిచి ఉండడానికి, అట్ ద సేమ్ టైం పరిచర్య చేయటానికి ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అశ్రద్ధగా మీరు ఉండొద్దు. చాలామందికి పరిచర్య అంటే కొంచెం అశ్రద్ధ ఉంటుంది. చేద్దాంలే, 6 గంటలు అయిపోయే పని 6 గంటలు చేస్తారు. దాన్ని ఏమంటారు చెప్పండి? అశ్రద్ధ. 6 గంటలు అయిపోవాలి, కానీ 6 గంటలు పడుతుంది. అది అలా చేస్తే అది బ్లెస్సింగ్ కాదు. పరిచర్య ఇది దేవుడి పని. నేను ఎప్పుడంటే దేవుడి పని ఎప్పుడు మనం వాయిదా లేకూడదండి. రేపు చేద్దాంలే, సాయంకాలం చేద్దాంలే, పొద్దున్నే తలరగట్లు చేద్దాంలే, అలా కాదు. దేవుని బిడ్డల గురించి నేను చెప్తానండి. నాతో పాటు సేవలో ఉన్న తమ్ముడు రోజు వాళ్ళు నిద్రపోతున్నది తెల్లారు 4 గంటలు పడుకుంటున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది యవనస్తులు కూడా పరిచయం. రోజు రాత్రి మగళ్ళు వాల్ పోస్ట్ 5,000 వాల్ పోస్టులు అంటించారు వాళ్ళు. ఫ్లెక్స్లు రోజు రాత్రులే కట్టాలి, పగలు కట్టడానికి అవకాశం. రాత్రులు రోజు 4 అవుతుంది. ఇంచుమించు 10 రోజుల నుంచి ఇలా వర్క్ చేస్తూ ఉన్నారు. దేవుడు మర్చిపోడండి. ఆయన పనిచేసిన బిడ్డలందరికీ రావాల్సిన దీవెన దయచేయనుగాక. హుషారుగా ఆమేనని చెప్పండి. కాబట్టి మీరు పరిచర్య చేసేటప్పుడు అశ్రద్ధ చేయకూడదు. పెద్ద ఆయన పరిచర్య చేయమని డ్యూటీ వేశాడంట. ఒక ఆయన ఆ పరిచర్య ఏంటంటే వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేయాలి. ఒక కర్రోడు తీసుకుని క్లీనింగ్ చేస్తూ చక్కగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన పాడుకుంటున్న పాట ఏమిటంటే, ఆహా నా ధన్యత అనుకుంటూ పాడుకుంటూ పరిచర్య చేస్తున్నాడు. ఇంకొక ఆయన ఎందుకిలా జరిగిందని, ఈరోజు ఆయన కంట్లో పడ్డాను నేను. అలా కాదండి. ఆమెను చెప్పండి ఒకసారి. ఓకే నాన్న, బి మేజర్.
ఒక కీర్తన పాడుకుంటూ పరిచర్య గురించి దేవుని సన్నిధిలో మనం ఆనందిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. పాడదమా? నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. చప్పట్లు. ఆయన పని చేయటానికి ఆయన మనకు తోడుగా ఉన్నాడు. యేసయ్యా, యేసయ్యా. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆయనకు పరిచర్య చేయటమే గొప్ప భాగ్యం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవా. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే. చేతులెత్తి దేవా దేవా నీకే స్తోత్రం. చేతులుపుతూ దేవా దేవా నీకే స్తోత్రం. ఇంకొకసారి దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా. నీవు నా తోడు ఉన్నా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు
నాకు భయమేలా, నాకు దిగులు, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, పరిచర్య చేసే పరిచారకులకి ఉండవలసిన కొన్ని లక్షణాలు. ఒక్క రిఫరెన్స్లో చాలా విషయాలు పౌలు గారు చెప్పారు, చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు, 13 వరకు నోట్ చేయండి, చదువుతారు. పరిచారకులు ఎలా ఉండాలో చెప్తున్నాడు. అటువలే పరిచర్య చేసే స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వారై మితానుభావం గలవారై అన్ని విషయాల్లో నమ్మకమైన వారై ఉండాలి. చాలు. ABCD 4 మాటలు. పరిచర్య చేసే మనసు, పరిచర్య చేయాలనుకునే వాళ్ళకి, సంఘంలో మేము పరిచర్య చేయాలయ్యా, అది మాకు గొప్ప భాగ్యం అనుకునే వాళ్ళు ఈ 4 క్వాలిటీస్ ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు ఒక జాబ్ చేయాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇలా కొన్ని ఉంటాయి. ఓరకనే ఎవరికి జాబ్ ఇవ్వరు. అలాగే పరిచర్య చేసే వాళ్ళ స్వభావాలు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండాలంటే ఈ 4 క్వాలిటీస్ వాళ్ళలో ఉండాలి. మాన్యులు ఈక్వల్ టు కుటుంబ బాధ్యత. కుటుంబ బాధ్యత. నేను ఆశిస్తానండి, మన ఇంటి గురించి మనం ఎంత ఆలోచించుకుంటామో దేవుని ఇంటి గురించి కూడా నువ్వు అంతగా ఆలోచించాలి. పరిచర్య చేసే వాళ్ళలో ఉండవలసింది ఏంటంటే ఇది దేవుని ఇల్లు. మన ఇంట్లో మనం ఎంత బాధ్యతగా వ్యవహరిస్తామో దేవుని ఇంటిని గురించి కూడా అంతే బాధ్యత మీకు ఉండాలి. అలా ఉంటే మీ కుటుంబ బాధ్యత ఉన్నవాళ్ళు దేవుని ఇంటి గురించి కూడా మీరు బాధ్యతగా ఆలోచిస్తారు. అవును కదా, ఏది వేస్ట్ అవ్వకూడదు. ఇది అనేకుల యొక్క కష్టార్జితంతో జరుగుతున్న పని కనుక ఎంతో బాధ్యతగా, ఏది తక్కువ రాకూడదు, ఎంతో బాధ్యతగా మీరు అలాగ దేవుని పని చేయండి. ప్రభు మీకు సహాయం చేయనుగాక. కొండెములు చెప్పని వారు. కొండెములంటే ఆ ఇంటి సంగతులన్నీ, ఇది కొరియర్ పరిచర్య అన్నమాట. కొరియర్ సర్వీస్ కొంతమంది ఉంటారు. మీ సేవ, ఈ సేవ, మన అందరి సేవ. ఇది అస్సలు పరిచర్య చేసే వాళ్ళకి ఈ స్వభావం ఎప్పుడు ఉండకూడదండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అస్సలు మీరు చెప్పకండి. అది మీకు ఎప్పుడు దీవెనకరంగా ఉండదు. ప్రత్యేకంగా కొండెములు చెప్పుకోకూడదు పరిచర్య చేసేవాళ్ళు. ఈ మనసు ఒకవేళ ఎవరిలో ఉన్న డిలేట్ అయిపోను గాక. ప్రభు మీకు సహాయం చేయను గాక. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోండి, ఒకరినొకరు తగ్గించుకోండి. మితానుభావం అంటే లిమిట్. ఎవరి లిమిట్లో వాళ్ళు ఉంటే సమస్యలు రావండి. మాట్లాడేటప్పుడు పరిచర్య చేయమని మనకు భాగ్యం ఇచ్చినప్పుడు అక్కడ పనులే కనబడాలి కానీ కబుర్లు కనబడకూడదు కదండి, మాటలు వినబడకూడదు కదండి. కానీ పరిచర్యలో మిస్టేక్స్ ఏంటంటే కబుర్లు పెట్టేసుకుంటూ ఉంటారు. లిమిట్. అమ్మో, ఇక్కడ దేవుడు చూస్తున్నాడు, ఇది దేవుని పని, మనం ఎంతవరకు ఉండాలి, ఎంత మాట్లాడాలి, ఇక్కడ ఈ మాటలు మనం మాట్లాడకూడదు కదా అని ఆ లిమిట్ డ్రాప్ అయిపోవటం. అక్కడ చక్కగా లిమిట్లో మనం ఉండాలి. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. నీకు ఏ పని అప్పగించినా అది ఖచ్చితంగా నమ్మకంగా మీరు చేస్తే నిజంగా దేవుడు నిన్ను సంఘంలో పరిచారకుడిగా పరిచర్య చేసే స్థానంలో ఒక గుర్తింపు కలిగిన బిడ్డగా దేవుడు నిన్ను చేస్తాడు. యేసు నామములో ఈ కృప మీకు అనుగ్రహించబడును గాక. యేసు నామములో ఈ దీవెన మీకు కలుగును గాక.
ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక తల్లి దేవుని మందిరానికి ఎర్లీగా వచ్చి దేవుని మందిరంలో తడి బట్ట వేసి దేవుని మందిరం అంతా నీట్గా తుడిచి చక్కగా దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉందట. ఒక సహోదరుడు వచ్చి చూసి ఇంకా ఎవరు మందిరానికి రాలేదు, ఆమె ఒక్కరే చాలా ఆసక్తిగా వచ్చి, పెద్ద ఆవిడ ఇంచుమించు ఒక 40 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె తడిబట్టు పెట్టి మందిరంలో చక్కగా పరిచర్య అంతా చేస్తూ ఉందంట. ఈ లోపల ఒక 25 ఏళ్ల వయసున్న ఒక కుర్రోడు అలాగ దారుగుండా వచ్చి చూసి పరిచర్య అంతా అయిపోయింది. ఆమె పరిచర్య చేసి మళ్ళీ వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి మళ్ళీ మందిరానికి రావాలన్నమాట. ఆమె పరిచర్య అంతా ముగించుకుని వెళ్తూ ఉందంట. జస్ట్ మందిరంలోంచి గేట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి మందిరానికి వస్తూ ఉన్నాడు. వెంటనే ఆ తల్లికి వందనాలు చెప్పాడంట. వందనాలు అమ్మ అంటే వందనాలు. అమ్మ, మీరు ఏ పని లేనట్టుంది మీకు, ఇదిగో నా విజిటింగ్ కార్డు, నీకు ఏదైనా పని కావాలంటే నా దగ్గరికి వచ్చి పని చేయండి. స్తోత్రం చెప్పండి సార్. నీకు ఏ పని లేనట్టుంది, మందిరంలో పని చేస్తున్నావు, ఇదిగో నా విజిటింగ్ కార్డు, నీకు ఏదైనా జాబ్ కావాలంటే ఖాళీగా ఉన్నట్టున్నావు, ఇదిగో నువ్వు పని చేసుకుని దేవుని మందిరంలో పని చేస్తున్నావు కదా, ఇదిగో నా విజిటింగ్ కార్డు, నీకు ఒక జాబు ఇస్తాను కావాలంటే తీసుకో అని ఒక విజిటింగ్ కార్డు ఇచ్చాడంట ఆ కుర్రోడు. వెంటనే ఆమె హ్యాండ్ బ్యాగ్ తీసి ఆమె విజిటింగ్ కార్డు కూడా ఆయనకి ఇచ్చిందంట. స్తోత్రం చెప్పండి. ఆ విజిటింగ్ కార్డులో ఏముందంటే ఆమె బ్యాంక్ మేనేజర్. స్తోత్రం చెప్పండి. ఆమె తీసుకెళ్ళటానికి కారు వచ్చింది అప్పుడే. మేడం గారు ఈ కారు మీద ఏదైనా అన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఆమె కారులో వచ్చి పరిచర్య చేస్తూ ఉంది. చూడండి ఏమండి, ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా తగ్గించుకొని, ఈ పిల్లోడు ఏమనుకున్నాడంటే ఏ పని లేకుండా దేవుడు పని చేసుకుంటుంది ఏమో అనుకుంటున్నాడు ఆయన. నేను అన్నాను, పరిచర్య చాలా గొప్పదండి. సంఘంలో మీరు పరిచారకులుగా మార్చబడుదురుగాక. గుడ్, రైట్. ఇక 3వ మాటలోకి వెళ్దాం. 3rd వన్, ఫీబే ఈ సహోదరి దేవుని పనిలో ఏ విధంగా ఉంది? 1, ప్రకాశమానమైన జీవితం. నెంబర్ 2, సంఘంలో పరిచారకురాలు, సంఘ పరిచారకురాలు. నెంబర్ 3, రోమపత్రిక 16వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం. రోమపత్రిక 16వ అధ్యాయం మొట్టమొదటి వచనం. కేంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అనే ఒక సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకుని. చాలు. 3వది, పరిశుద్ధులకు తగినట్లుగా జీవించిన స్త్రీ. ఒకసారి నాతో చెప్తారా? పరిశుద్ధులకు తగినట్లుగా జీవించిన స్త్రీ. ఆమేనండి. పరిశుద్ధులకు తగినట్లుగా. నా ప్రార్థన, దేవుని మందిరంలో పరిశుద్ధులకు తగినట్లుగా మన జీవితం కనబడాలండి. దేవుడు అందుకే పరిచర్య బాధ్యతలు, పరిచర్యని గుర్చిన వివరాలు మనం చదివితే పరిశుద్ధులకు తగినట్లుగానే మన జీవితం కనబడాలి. ఎక్కడ పరిశుద్ధతకు భిన్నంగా మనం ఎప్పుడు ఏ క్రియ కూడా చేయకూడదు. ఒక సేవకుడిగా నా ప్రార్థన, పరిశుద్ధులుగా తగినట్లుగానే మన జీవితం కనబడునుగాక. గట్టిగా ఒకసారి అందరూ ఆమేనండి. పరిచర్య చేసే వాళ్ళలో పరిశుద్ధతకు భిన్నంగా ఏది చేయకూడదు. పరిశుద్ధతకు భిన్నంగా ఎక్కడ మనం ప్రవర్తించకూడదు. ఈమె పరిచర్య చేస్తుంది, అట్ ద సేమ్ టైం పరిశుద్ధులకు తగినట్లుగానే ఆమె జీవితం కనబడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధులు అనే మాట చాలా ఉన్నతమైనది. అసలు సంఘం అంటేనే పరిశుద్ధుల గుంపు. పరిచర్య చేసే చోట ఎక్కడ అపవిత్రత అనేది పొరపాటును కూడా అంటకూడదు. అలాగ మనం పరిశుద్ధులకి తగినట్లుగా పరిశుద్ధుల దగ్గర పరిచర్య చేయగలిగితే ఒక గొప్ప దీవెన మీ తల మీద యేసు నామములో నిలిచి ఉండునుగాక. సాధారణంగా చాలా సంఘాలలో యవనస్తులు పరిచర్య చేసే చోట ఎన్నెన్నో లోక సంబంధమైన క్రియలు ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. పాటల పరిచర్య ఉన్న చూసారా, ప్రార్థన పరిచర్యం చూసారా, వాలంటరీ పరిచర్యం చూసారా, వంటల దగ్గర పరిచర్యం చూసారా, మీరు ఏ పరిచర్యలో ఉన్నా
పరిశుద్ధతకు భిన్నమైన పని ఎక్కడ జరగకూడదు. సంఘం అంటేనే పరిశుద్ధ కుటుంబం. ఇక్కడ పరిచర్య చేసే వాళ్ళ తలంపులు, ఊహలు కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధతలకు తగినట్లుగానే ఉండాలి. ప్రభు ఆ మనస్సు మీకు ఇచ్చునుగాక. ఎలాగో చెప్తా. సాధారణంగా మనకే సాధ్యమైనంత వరకు ఇక ప్రత్యేకమైన పాటలు ఏముండవు, క్వైర్లో అందరం కలిసి పాడుకుంటాం. కొన్ని చోట్ల స్లిప్పులు పంపిస్తూ ఉంటారు, స్టేజ్ మీద ఉంటాం, మాకు స్లిప్లు వచ్చేస్తూ ఉంటాయి. నేను అనుకుంటాను వీళ్ళు చిన్నప్పటి నుంచి స్లిప్పులు పెట్టి అలవాటు ఉందేమో, చదువుకున్నప్పుడు ఎప్పుడు ఇంక స్లిప్లు వస్తూనే ఉంటుంటే స్టేజ్ మీద ఉన్న మాకు పాట ఇవ్వండి, మాకు మైక్ ఇవ్వండి అంటారు. సరే, అక్కడ మనం గమనిస్తూ ఉంటుంటే కొన్ని చోట్ల జరిగే చోట్ల ఒకసారి పెద్ద ఆయన చెప్పారు మాట, బట్టి శ్రీ నన్ను చెప్పాడు. ఓ సంఘానికి వాక్యం చెప్పడానికి ఆయన వెళ్ళాడంట. 11:30కి వాక్య సమయం, 10 గంటలకు ప్రార్థన స్టార్ట్ అయింది, పాటలు పాడారు, ప్రార్థన చేసి 11కి వర్షిప్ చేసి 11:30కల్లా మెసేజ్ టైం ఇచ్చేసేయాలి. 11:30కి వచ్చేసేయండి అయ్యగారు అని చెప్పారంట. ఆయన కూర్చున్నారు, కాఫీ ఇచ్చారు, కాఫీ చల్లారిపోయింది కానీ ఇంకా మైక్ ఇవ్వట్లేదు ఆయనకి. 12 అయిపోయింది, మైక్ ఇవ్వట్లేదు. పాడిందే పాటరా పాసిపళ్ళు దాసరా అన్నట్టుగా పాడుతూ ఉన్నారంట. 12:30 అయినా సరే ఇంకా మైక్ ఇవ్వట్లేదంట. ఈ లోపల విచిత్రమైన సంగతి ఏంటంటే పాటలు పాడుతూ ఉన్నారు. ఆయన అక్కడే కూర్చుని ఉన్నాడు మాట, పెద్దయ్య గారు చూస్తూ ఉన్నారు. పాటలు పాడుతున్నప్పుడు మైక్ ఇస్తారు కదండి, ఒక్కొక్క ప్రత్యేకమైన పాట అడిగారు అని మొత్తం మీద పాట ఇచ్చారన్నమాట. ఆ పాట ఒక అమ్మాయి పాట పాడిందంట. ఆ పాట ఎలా ఉందంటే, నిన్నే నిన్నే, మీకు రాదా, నమ్ముకున్నానయ్యా వీడిపోబో నీవు లేక నేను, నీవుంటే నాకు అని ఆమె పాట పాడింది. నిన్నే నమ్ముకున్నానే, నన్ను విడిచిపెట్టద్దు బావా అని పాడుకుంది. వెంటనే మగ అబ్బాయిలో ఒక అబ్బాయి యవనస్తుడు, నేను కూడా పాడుతానని అమ్మాయికి తీసుకుని, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను విడిసిపో నా ఊసే అంటే చర్చిలోనే జరిగిపోతుంది ప్రేమ. ఈవిడేమో నమ్ముకుందంట, ఆయనేమో నేనంటే ఎందుకు నీకు ప్రేమ అన్నాడు. నేనంటే అది పరిశుద్ధతకు భిన్నమైనది ఏది జరగకూడదు పరిచర్యలో. ఆమెను చెప్పండి. అందుకే పాటలు కూడా అక్కోళ్ళకి వేరే, అన్నోళ్ళకి వేరే ప్రత్యేకించేసాం. అందుకే ఓ మాటలు పరిచర్య డ్యూటీ కూడా అంతే. ఎక్కడ అందుకే ఎద్దుకి గాడిదకి జత చేయకూడదు. అక్కడే ప్రేమ వ్యవహారాలన్నీ జరిగిపోయి సంఘానికి చెడ్డ పేరు వచ్చేది. నా ప్రార్థన, సంఘంలో నీ బాధ్యత ఏంటంటే పరిశుద్ధతకు భిన్నంగా నువ్వు ప్రవర్తించొద్దు, పరిశుద్ధులకు తగినట్లుగా జీవించదువుగాక. మీరు అడగొచ్చు, అయ్యా పరిశుద్ధులకు తగినట్లంటే? కొలస్సీ పత్రికలో చదువుదాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం చూడండి ఒకసారి. పరిశుద్ధులకు తగినట్లుగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను, ఆ మాట పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా, పరిశుద్ధులకు తగినట్లుగా అంటే ఏంటి అక్కడ చెప్తున్నాడు, కొన్ని మాటలు చెప్తున్నాడు. ఇందులో కూడా మీరు ABCD అని నోట్ చేసుకోవచ్చు. జాలిగల మనస్సు. ఏ మనసు అంట? పరిశుద్ధులకు తగినట్లంటే మీ గుండెల్లో ఎప్పుడు జాలిగల మనసు ఉండునుగాక. ఇప్పుడు అక్కడ భోజనాల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. పాపము హ్యాండిక్యాప్డ్ లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పాపం వాళ్ళు నడవలేరు. అలాంటప్పుడు మీకు ఏ మనసు రావాలంటే జాలిగల మనసు. అవసరమైతే మనం తింటమైన ఆపేసి వాళ్ళకి అక్కడ కుర్చీ వేసి వాళ్ళ చేతిలో ప్లేట్ ఎడితే ఎంత బాగుంటుందండి, ఎంత మంచి మనసు అండి. అలాంటి చేసే బిడ్డలు మన సంఘంలో చాలామందిని నేను చూశాను. జాలిగల మనసు. ఒకవేళ మనం చైర్లో కూర్చున్నాం, ఈ లోపల వచ్చారు, అడ్జస్ట్ అవ్వట్లేదు, ఆ ఫుల్ అయిపోయింది, లాస్ట్ రోజు మొత్తం ఈ గ్రౌండ్ ఆ గ్రౌండ్ నిండిపోతుంది, ప్లేస్ ఎక్కడ దొరకలేదు. అప్పుడు ఏం చేయాలంటే అవసరమైతే మనం కుర్చీలోంచి లేచి వాళ్ళకి చోటు ఇవ్వాలి. జాలిగల మనసు, ఇది పరిశుద్ధులకు తగినట్లుగా. దయాలత్వం. నిజంగా దయాలత్వం అనే మంచి గుణం మనలో ఉండునుగాక. ఎలాంటి వాళ్ళైనా మనం చూసినప్పుడు ఏం రావాలంటే దయ రావాలండి. సో దయ చాలా గొప్పది.
దయతో. అసలు సేవ అనేది ఎలాగ ఇచ్చాడో తెలుసా దేవుడు? ఒక దయ చేతనే మనకు అనుగ్రహించబడింది. కాబట్టి మనం కూడా దయ చూపించే బిడ్డలుగా ఉండాలి. సి వినయము. వినయం. వినయం వినయం నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో అది పరిశుద్ధులకు తగినట్లుగానే. డి సాత్వికం. నా కాడి ఎత్తుకు నా యొద్ద నేర్చుకోమన్నాడు ప్రభు. నేను సాత్వికుని అన్నాడు ప్రభు. ఎక్కడ కోపతాపాలు 1% కూడా మీరు చోటు ఇవ్వకూడదు. సాత్వికమైన మనసే మీకు ఇచ్చునుగాక. తర్వాత ఈ దీర్ఘశాంతం అంటే ఓర్పు. దీర్ఘశాంతం, శాంతి, దీర్ఘశాంతి. దీర్ఘశాంతం అంటే ఎక్కువ ఓర్పు మనకు కావాలి. ఓర్చుకోవాలి, తప్పదు. పరిచర్యలో అందరి మనసులో ఒకలా ఉండవు. ఓర్పుతో చేయండి, సహనంతో చేయండి. మీ సహనం సకల జనులకు తెలియచేయండి. దైవ భక్తికి తగినట్లుగా మీరు ప్రవర్తించండి. ఈ దీవెన మీ మీద ఉండునుగాక. చాలామంది దేవుని పిల్లలు పరిచర్య చేస్తూ కొన్నిసార్లు దూరం అయిపోతూ ఉంటారు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. గొర్రెల మందలో కొన్ని గొర్రెలు మందలోనే ఉంటాయి. కొన్ని గొర్రెలు ఏం చేస్తాయంటే కాపర్ మీద అలిగో, ఇంకొక గొర్రె మీద అలిగో, మందకు దూరమై గొర్రెల మందలో పడుకోకుండా ఆ గొర్రెల మందకు దూరంగా వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు తోడేలు వచ్చి మందలో ఉన్న గొర్రెల దగ్గరికి రాదు. మందకు దూరంగా వెళ్ళిపోయిన ఆ గొర్రె దగ్గరికి వచ్చి వెంటనే అటాక్ చేస్తుంది. ద్రాక్ష గుత్తులో ఉన్న ఆ పళ్ళు క్వాలిటీ వేరు. విడిగా ఉండే ద్రాక్షాలు క్వాలిటీ తగ్గిపోతుంది. సంఘములో నువ్వు అంటు కట్టబడి పరిశుద్ధులకు తగినట్లుగా చేస్తే ఆ దీవెన కన్నులతో నువ్వు చూస్తావు. యేసయ్య నీకు అలాంటి దీవెన ఇచ్చునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. 4వది రోమపత్రిక 16వ అధ్యాయం 2వ వాక్యం. ఆమెకు మీ వలన కావలసింది ఏదైనా ఉన్న ఎడల ఓకే, సహాయం చేయవలని ఆమెను గురించి మీకు సిఫారసు చేస్తున్నాను. ఆమె అనేకులకు నాకు సహాయకురాలే ఉండెను. ఆమెనని చెప్పండి. 4th వన్, సహాయకురాలు. ఫీబేలో ఉన్న 4వ లక్షణం, అద్భుతమైన మాట, సహాయకురాలు. నిజమే, దేవుని పని అద్భుతంగా జరగటానికి ఆమె అద్భుతంగా సహాయకురాలుగా ఉన్నది. వాక్యం అంటుంది కదా, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో దేవుడు రాసిపెట్టాడు. నిజంగా పరిచర్య జరగటానికి మీరు చేసే సహాయము నేను ఎప్పుడు కోరుకుంటాను, అది చిన్నదా పెద్దదా కాదు. సహాయం చేయాలనే ఆ మనసు ఉంది చూసావా, అది దేవుడు నీలో కలుగు చేశాడు. నీ మనసు ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఎంత ప్రాజెక్ట్, ఎంత దేవుని పని జరుగుతుందంటే మన వంతు కూడా ఎంతో కొంత ఉంటే చాలు కదా, ఆ దీవెన మనం కూడా చూస్తాం కదా అని ఆ సహాయపడే మనసు యేసు నామములో ప్రభు మీకు ఇచ్చునుగాక. సహాయం చేసిన వాళ్ళ జీవితాలు ఎంతో దీవెనకరంగా ఉంటారండి. ఒక చిన్న సాక్ష్యం చెప్తా. ఒక చోట దేవుని మందిరం కట్టబడాలి. అక్కడ మందిరం కట్టబడాలంటే స్థలం చాలా అవసరం. వాస్తవంగా వాళ్ళకి అద్దింట్లో ఉంటున్నారు, అప్పటికే స్థలం లేదు. కానీ దేవుని మందిరానికి ఒక స్థలం కావాలని దైవజనుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మొత్తం మీద ఒక స్థలం దొరికింది. కానీ అంత స్థలం కొనడానికి సంఘానికి సరైన సహకారం అందించే వాళ్ళు లేరు. వెంటనే ఆ కుటుంబం భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆలోచించి ఏం చేశారంటే, ఇక్కడ దేవుని పని జరగాలి, దేవుని మందిరం కట్టబడాలి, ఇక్కడ స్థలం కొనడానికి దైవజనుడు ఎంత ప్రయాసపడుతున్నాడు, సంఘంలో సహకరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని ఆలోచించుకుని మాట్లాడుకుని అక్కడ స్థలం కొనే విషయంలో సగం వంతు ఆ కుటుంబం అంతా సహకరించింది. అద్భుతంగా ఆ స్థలం కొని అక్కడ ఒక మందిరం కట్టబడింది. దేవుని మహాకృప, సంవత్సరం తిరక్కుండగానే ఈ సహకారం చేసిన కుటుంబానికి దేవుడు స్థలం ఇచ్చాడు,
సంవత్సరం తిరగకుండగానే 2 అంతస్తుల బిల్డింగ్ కూడా కట్టించాడు. చప్పట్లో కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. నేను అంటాను, దేవుని పరిచర్యకి సహకరించిన వాళ్ళని ఎప్పుడు దేవుడు మర్చిపోడండి. సహకరించిన వాళ్ళ పేర్లు ఖచ్చితంగా జీవగ్రంథంలో ఉంటాయి. ఈ పరిచర్యకి మీరు ఏ విధంగా సహకరించినా దేవుడైతే మర్చిపోడు. ఆయన నామం పేట గిన్నుడు చల్లించిన దాని ఫలాన్ని పోగొట్టుకోరు. చూడండి, ఆ మాట చదువుదాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును నిజమైన సహకారి, అవును నిజమైన సహకారి, ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం వేడుకుంటున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో దేవుడు రాయబోతున్నాడు. ఆమేనని చెప్పండి గట్టిగా ఒకసారి, ఆమేననండి. విశ్వాసంతో హల్లెలూయా చెప్పండి. మీ పేరు జీవ గ్రంథంలో కనబడునుగాక. ఖచ్చితంగా మీరు ఈ పరిచర్యకి సహకారులుగా ఎప్పుడూ కనబడుదురుగాక. నేను ఈ సభల పనులు ఆడావిడావిడిగా బిజీగా చేస్తూ ఉన్నాం. ఏదో ఒక పని జరుగుతూ ఉంది రోజు కూడా. సడన్గా ఒక పాస్టర్ గారు రావులపాలెం నుంచి ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు. అయ్యా, మీటింగ్స్ పనులు ఎలా జరుగుతున్నాయా అన్నారు. జరుగుతున్నాయా, జరిపిస్తూ ఉన్నాం అయ్యా అన్నాను. ఈ లోపల అన్నారు, మా మీటింగ్స్ కూడా మేము ఏప్రిల్లో మీటింగ్స్ పెట్టుకున్నామయ్యా, డేట్స్ ఎవరైనా మంచి సేవకులు ఉంటే చెప్పండి అయ్యా అన్నారు. నేను ఒక 4-5 పేర్లు చెప్పాను. అయ్యా, వారికి ఏమైనా ఖాళీగా ఉంటే, వాళ్ళు అవకాశం ఉంటే మీరు అడగండి, ఒకవేళ వీలుంటే రావచ్చు అని అన్నాను. సరేనయ్యా, ఏమోనండి అయ్యా, ఈ రోజుల్లో ఎవరినైనా పిలుద్దామంటే భయమేస్తుందయ్యా అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అదేంట్రా బాబు ఇంత పెద్ద మాట అన్నారు అన్నాను. ఏమైందయ్యా చెప్పండి పాస్టర్ గారు అంటే ఆయన కథ మొత్తం చెప్పాడు. అదేమిటంటే, ఒక 4 ఏళ్ల క్రితం ఎవరో ఒక పెద్ద వాడబడుతున్న సేవకులు ఒక ఆయన్ని పిలిచారట. పిలిస్తే అద్భుతంగా వచ్చి వాక్యాన్ని ప్రకటించారంట. క్రౌడ్, విస్తారమైన జనం వచ్చారంట. చాలా అద్భుతంగా మీటింగ్ అయితే గ్రాండ్ సక్సెస్ అద్భుతంగా జరిగింది. అయితే ఆ మీటింగ్స్లో అప్పుడు పాస్టర్ గారిని రిసీవ్ చేసుకోమని ఎవరొకరికి, సంఘంలో పెద్దలకో కొంచెం పరిచారిగా ఉన్నవాళ్ళు ఎవరొకరికి పాస్టర్ గారు అక్కడికి వస్తారని ఫోన్ నెంబర్ ఇచ్చి పంపిస్తాం కదా. ఇప్పుడు మేము ఇక్కడ ఉంటాం, లీడ్ చేస్తూ ఉంటాం, నడిపిస్తూ ఉంటాం. ఎర్రందున దాకా వచ్చారంటే పాస్టర్ గారు ఒకసారి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళండి, తీసుకురండి అని పాస్టర్ గారి నెంబరు, అక్కడ ఉన్న వాలంటీర్ నెంబరు అది ఇస్తాం. అలాగా ఆ సంఘంలో చాలా చక్కగా సహకారిగా ఉండే కుటుంబం ఆయన నెంబర్ ఇచ్చి, అయ్యా మీరు పాస్టర్ గారు అక్కడికి వస్తారు, మీరు రిసీవ్ చేసుకుని ఆయనకి టీ కాఫీ ఇచ్చి స్టేజ్ దగ్గరికి తీసుకురండి అని చెప్పారంట. తీసుకురమ్మని చెప్తే చక్కగా ఆయన రిసీవ్ చేసుకున్నాడు. మొత్తం మీద ఈ లోపల ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. వాక్యం అంతా అయిపోయింది. అద్భుతంగా దుమ్ము దులిపి వెళ్ళిపోయాడు. కానీ ఈ ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఎలా ఉందంటే, స్థానిక సంఘ కాపరి ఎంత కష్టపడుతున్నాడు, ఆ స్థానిక సంఘాన్ని గుర్తించే బిడ్డలు చాలా తక్కువ. దూరపు కొండలు నునుపు అన్నట్లుగా బయట నుంచి వచ్చే వాళ్ళ మీదకే ఫోకస్ ఉంటుంది. వెంటనే ఆయన మా చర్చ్లో ఇలాంటి స్పెషల్ కోటాలు జరుగుతాయి రండి అని ఇన్వైట్ చేశాడంట. వెళ్ళటం, అక్కడ పాట పాడమని మైక్ ఇచ్చి, మన చర్చ్లో ఎప్పుడు మైక్ ఇవ్వలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చూడండి, మరి వాళ్ళకి బిస్కెట్లు అయ్యే కావాలి కదా, బిస్కెట్లకే ప్రజలు పడిపోతూ ఉంటారు. వెంటనే ట్యూన్ చేసుకుని వాళ్ళు అన్నారంటే, వెళ్ళిపోతే మా చర్చ్లో జనరేటర్ అవసరం ఉంది, మరి మీ భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారని మాకు తెలిస్తే మా చర్చ్కు జనరేటర్ కొని ఉండంటే కొనిచ్చేసాడంట. ఇక్కడ స్థానిక సంఘంలో సరైన మైక్ లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సరైనవి సౌకర్యాలు ఏమీ లేవు. ఇప్పుడు స్పెషల్గా వచ్చిన స్పీకర్ అడిగితే జనరేటర్ కొనిచ్చేసిందంట ఫ్యామిలీ. ప్రస్తుత కాలం జరుగుతుంది ఏంటో తెలుసా? స్థానికంగా జరుగుతున్న పరిచర్యకి సహకరించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. టీవీ స్పీకర్లకి, ఆ యూట్యూబ్ స్పీకర్లకి ఎన్నో విధాలుగా సహకరించే వాళ్ళు ఉన్నారండి. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. వాల్ పోస్టులు వేసి, స్టేజీలు కట్టి, ఫ్లెక్స్లు పెట్టి, స్థానిక సంఘ కాపరి ఆ స్పీకర్ ఎవరో తెలియదు తీసుకొచ్చి ఇంత పబ్లిసిటీ చేసి సంఘానికి పరిచయం చేస్తే, ప్రస్తుతం జరుగుతున్న వాస్తవాలు మీరు గమనించండి.
నేను చాలా స్థలాలకు వాక్యం చెప్పడానికి వెళ్తాను. ఎవరైనా ఒకవేళ కానుక ఇచ్చారనుకో, అక్కడ పాస్టర్ గారికి ఇచ్చి వచ్చేస్తాను. ఎందుకంటే నన్ను పిలిచింది ఆయన, ఆయన నాకు కానుక ఇస్తాడు. అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి నేను ఎప్పుడు ఆశించను. నాకు సంఘం ఉంది చాలు, వాళ్ళు కష్టపడింది ఇచ్చే కానుకతో నేను పరిచర్య చేస్తూ ఉంటాను. కానీ ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే, సహకారము స్థానిక సంఘానికి అందించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. మీరు అట్లాంటి వాళ్ళు కాదు, జరుగుతున్న వాస్తవాలు మీకు చెప్తున్నాను. ఆమేనని చెప్పండి. ఎప్పటికీ స్థానిక సంఘమే మీ గుండెల్లో స్థిరమైన స్థానంగా నిలిచి ఉండునుగాక. ఈ పరిచర్య చెరగని స్థిరమైన పునాదిగా మీ గుండెల్లో స్థాపించబడునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఈ రోజున ఎంత పరిచర్య జరుగుతుందంటే, మీరు ఎప్పుడు సహకరించే బిడ్డలు ఇక్కడ ఉన్నారు. నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను, నా నామం పేరిట చూపిన ప్రేమకు, చేసిన పరిచర్యకు, మరిచిపోటకు నేనైతే అన్యాయస్తులైన దేవుణ్ణి కాదని ప్రభు చెప్తున్నాడు. ఎప్పటికీ మీ సహాయ సహకారాలు ఈ పరిచర్యకి, మీ పిల్లలు చూసేటట్లుగా ఈ సేవకు నిలిచి ఉండునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవెనకరంగా మారునుగాక. నేను ముగిస్తున్నాను. ఫీబే సంఘములో అద్భుతమైన పరిచారకురాలు. ఈమె జీవితం ఒక మంచి పాఠం. ఈ సభల గురించి నేను ప్రార్థించినప్పుడు, సంఘంలో దేవుని బిడ్డలు ఎలా ఉండాలో ఈ ఫిబే లాంటి వాళ్ళు ఉంటే చాలు. ఇలాంటి వారిగా మీ జీవితాలు కట్టబడునుగాక. నెంబర్ 1, ఆమె ప్రకాశించే జీవితం. మనం కూడా అనేకులు దేవుని దగ్గర తిప్పుదాం. అలాంటి ప్రకాశమైన జీవితం దేవుడు మనకిచ్చునుగాక. నెంబర్ 2, సంఘములో పరిచారకులుగా ఉందాం. నెంబర్ 3, పరిశుద్ధులకు తగినట్లుగా జీవిద్దాం. నెంబర్ 4, సహకారులుగా ఉందాం. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవెనకరంగా మార్చునుగాక. అందరూ